ప్రయోజకుల్ని చేయడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రతీత్ కౌంట్ ఫౌండేషన్ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్ అందిస్తున్నందున ప్రతి విద్యార్థి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 300 మంది విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ను అందించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాగానే ప్రింట్ ఎగ్జామ్ బాగుంటుండే. తర్వాత నాకు ఎంత ఐడియా వచ్చిందంటే ప్రైవేట్లో చాలా మంది తీసుకుంటారు, పేద విద్యార్థులకు కోచింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చి నేను గోదావరి గారిని చెప్పి మీరు ఏ విధంగా ఎమ్మడే మెటీరియల్ తెప్పించి ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మన ఫ్రీ కోచింగ్ పెడదాం. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి అడ్వాన్స్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాకముందే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈసారి మాత్రం మీరు 2 రోజులు కష్టపడి మీరు అకామిడేషన్తో పాటు నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఉన్నంతలో మీకు కోచింగ్ ఇస్తున్నందుకు ఇంకా కూడా ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ